అర్ధరాత్రి 12 గంటల సమయం వైరాలోని ప్రధాన రహదారిపై ఉన్న ఎస్ఆర్ సుగుణ చికెన్ సెంటర్లో అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసుకున్న కొందరు వ్యక్తులు నెమ్మదిగా చికెన్ సెంటర్ దగ్గరకు వచ్చారు. ముందుగా పరిసరాలను గమనించారు. ఆ తర్వాత లోపలికి చొరబడ్డారు. అక్కడున్న కోళ్లను బయటకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఒక్కో కోడిని తీసుకువెళ్తూ చివరకు దొరికిన వస్తువులంతా కూడా వదలకుండా ఎత్తుకెళ్ళిపోయారు. కోళ్లతో పాటు కాటాను కూడా తీసుకెళ్లారు. ఇంతకీ ఆ దొంగలెవరు? చోరీకి ముందు అక్కడ రెక్కీ చేశారా, లేక అర్ధరాత్రి అవకాశం చూసుకుని అకస్మాత్తుగా చోరీకి పాల్పడ్డారా? అసలు అంత ధైర్యంగా ప్రధాన రహదారిపై ఉన్న షాపుని ఎందుకు టార్గెట్ చేశారు? చోరీ చేసిన తర్వాత అసలు ఎటు వెళ్లారు? వాళ్ళ వెంట ఇంకెవరైనా ఉన్నారా? సీసీ ఫుటేజ్లో దొరికిన ఆ కదలికలు దొంగల వరకు పోలీసులను తీసుకెళ్తాయా? లెట్ us watch. ఖమ్మం జిల్లా వైరాలో అర్ధరాత్రి జరిగిన ఓ చికెన్ సెంటర్ చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనసంచారం ఉండే ప్రధాన రహదారిపై ఉన్న చికెన్ సెంటర్ని టార్గెట్ చేశారు దొంగలు. షట్టర్ తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడున్న కోళ్లతో పాటు కాటాను కూడా ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన తీరు మొత్తం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఇప్పుడు ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైరాలోని ఎస్ఆర్ సుగుణ చికెన్ సెంటర్లో అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ప్రతిరోజులానే వ్యాపారం ముగించుకుని చికెన్ సెంటర్ను మూసివేసి యజమాని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చికెన్ సెంటర్ను టార్గెట్ చేశారు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత లోపలికి ప్రవేశించిన దొంగలు అక్కడున్న కోళ్లను ఒక్కొక్కటిగా బయటకు తరలించారు. మొత్తం 20,000 విలువైన కోళ్లు, సామాగ్రి చోరీకి గురైనట్లు షాప్ యజమాని తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారిపైనే చికెన్ సెంటర్ ఉండడంతో అక్కడి నుంచి దొంగలు ఎలా వెళ్లారు? చోరీ చేస్తున్న సమయంలో ఎవరైనా వారిని గమనించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ చోరీ కేసులో పోలీసులకు సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారింది. చికెన్ సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో అనుమానితుల కదలికలు రికార్డయ్యాయి. చీకటి సమయంలో చికెన్ సెంటర్ వద్దకు వచ్చిన వ్యక్తులు అక్కడ కొంతసేపు పరిసరాలను గమనించడం, ఆ తర్వాత లోపలికి వెళ్లి కోళ్లను బయటకు తీసుకురావడం వంటి దృశ్యాలు ఫుటేజీలో కనిపించినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన తర్వాత నిందితులు ఏ మార్గంలో వెళ్లారు? కోళ్లను ఎలా తరలించారు? వారికి వాహనం ఉందా? ఈ చోరీలో ఒక్కరే పాల్గొన్నారా, లేక ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారా అనే వివరాలను సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై చికెన్ సెంటర్ యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు పంచనాథేశ్వర్లు అండి. మాది వైరాలో చికెన్ షాపు ఎస్ఆర్ సుగుణ చికెన్ సెంటర్. రాత్రి సుమారుగా 12 దొంగతనం జరిగింది. దాంట్లో ఒక 100 కేజీలు విలువ చేసే కాటా ఒకటి, తర్వాత ఒక 40 కేజీలు సుమారు కోళ్ళు ఎత్తుకుపోవడం జరిగింది. వాటి విలువ సుమారుగా వచ్చేసి 15,000 నుంచి 20,000 రూపాయలు దాకా ఉంటుంది. అది వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అర్ధరాత్రి చీకటిని ఆసరాగా చేసుకుని చికెన్ సెంటర్లో చోరీకి పాల్పడ్డ దొంగలు కోళ్లు, కాటాతో ఉడాయించారు. సుమారు 20,000 రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైంది. ప్రధాన రహదారిపై ఉన్న షాపులోనే చోరీ జరగడంతో ఈ ఘటన వైరాలో కలకలం రేపింది. అయితే దొంగలు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా సీసీ కెమెరా నుంచి తప్పించుకోలేకపోయారు. చోరీకి సంబంధించిన కీలక దృశ్యాలు ఫుటేజ్లో రికార్డ్ కావడంతో నిందితులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. సీసీ ఫుటేజ్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కెమెరాలను పరిశీలిస్తూ దొంగల కదలికలను ట్రేస్ చేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.